హాయ్ ఫ్రెండ్స్, నార్థరన్ కోల్ ఫీల్డ్కి సంబంధించి 150 సూపర్వైజరీ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట. 15 జనవరి 2024. ఇంకా లాస్ట్ ఫర్ అప్లై ఆన్లైన్ 5th అనమాట, ఫిబ్రవరి 2024 బై మిడ్నైట్ అయిపోతుంది. దీనికి సంబంధించి ఇక్కడ మనకి లాగిన్ అయితే ఇచ్చారు. లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి రిజిస్టర్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఉంది, లేదంటే ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఎన్సిఎల్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. మనం లేటెస్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, క్రోమ్ కానీ, ఇంకా ఎడ్జ్ కానీ ఉపయోగించుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టినవని కంపల్సరీగా మనం ఫిల్అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇదైతే రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ పోస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సూపర్వైజరీ పొజిషన్స్, అసిస్టెంట్ ఫోర్మెన్, అందుట్లో మనకి ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ట్రైనీ అనమాట, గ్రేడ్ సి కిందకి వస్తే. అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్, అలాగే అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ అనమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే వస్తుంది. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా. అలాగే కిందకి రావాలి. ఇక్కడ ఈ నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ ప్రకారం ఇవన్నీ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి, మిస్టేక్స్ లేకుండా. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఎంటర్ చేయాలి. అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే సెకండ్ టైం చేయాలన్నమాట. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉండి ఇక్కడ ఎంటర్ చేయాలి, లేకపోతే స్టార్ మార్క్ లేదు కాబట్టి ఇది మనకి ఆప్షన్ అనమాట. ఇంకా ఈమెయిల్ ఐడి ఇక్కడ మీరు వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైము. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. ఈ యొక్క నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అనాలి. మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేసిన తర్వాత అగ్రీ అనాలి. అగ్రీ అంటే ఇక్కడ మనకి ఈ యొక్క క్యాప్చా ఏదైతే ఉందో దీనిని మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత రీవెరిఫై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఓటీపీ వెరిఫై అంటే ఎలాగైతే వచ్చిందనమాట. క్యాప్చా ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేస్తే మనకి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వచ్చిందనమాట. ఇక్కడ ఎంటర్ చేసి మీకు కనుక రాకపోతే రీసెంట్ ఓటీపీ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి. తర్వాత ఈ క్యాప్చా అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత రీవెరిఫై అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. రీవెరిఫై అంటే మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పోస్ట్ నేమ్ అని చూపిస్తున్నారనమాట. ఎందుకంటే వీటికి తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. సో మీరు ఇవన్నీ మార్చుకునే అవకాశం తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. సో మీకు అందుకోసం అయితే చెక్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ 4 చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా ఒక ప్రైవసీ నోటీస్ వచ్చిందనమాట. దీన్ని కూడా మనం ఈ విధంగా ఐ అగ్రీ అనేది చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనకు ఒక అలర్ట్ అయితే వచ్చింది. ద ఇన్ఫర్మేషన్ వాట్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ అని వచ్చింది. సో మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని ఓకే అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మనకు అలాట్ అయిందనమాట. దీంతో మనం లాగిన్ అయితే అవ్వాలి. మనకి SMS కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ ఒక మెసేజ్ అయితే చూపించారు. సో మనం క్లోజ్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ మనకి గో టు అప్లికేషన్ అని ఉంది, దాని మీద అయినా మీరు క్లిక్ చేసి గో టు అప్లికేషన్ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి 4 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ అండ్ పేమెంట్ అనమాట. ఇలాగా మనం పోస్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అదైతే ఇక్కడ వస్తుంది, పోస్ట్ కోడ్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఆటోమేటిక్గా జనరేట్ అయితే అయిందనమాట. జెండర్ మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ మనకి క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మనం ఏజ్ యాజ్ ఆన్ 5th ఫిబ్రవరి 2024కి. ఫ్రెండ్స్, మనకి 18 to 30 years ఏజ్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి 18 to 30 years ఏజ్ అయితే ఉండాలి. అలాగే ఇంకా మన SC/ST వాళ్ళకి వచ్చేసరికి ఒక 5 years అంటే 35, OBC NCL నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 33 వరకు, అలాగే PWD క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే 40 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఏజ్ యాజ్ ఆన్ 5th February 2024కి ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేషనాలిటీ ఇక్కడ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అనేది మనం సెలెక్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మరి యొక్క కేటగిరీ ఏదైతే ఉందో జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మీ యొక్క నేమ్ ఆటోమేటిక్గా వస్తున్నది. అలాగే ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే మనం చేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ ఎంటర్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి చూపిస్తున్నారు. అవన్నీ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా, అన్మ్యారీడా, డైవర్స్డా, విడోవరా, డైవర్సీరా, లేకపోతే జ్యుడిషియల్లీ సెపరేటెడా, ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలి. ఇక్కడ సిటీ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ మనకి 6 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అదైతే మనం 1 by 1 సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పాట్నా, అలాగే బీహార్లో మన ముజఫరాపూర్, రాంచీ, ధన్బాద్, జంషెడ్పూర్, కోల్కతా, అలాగే ఇక్కడ మనకి దుర్గాపూర్, లక్నో, వారణాసి, ఆగ్రా, కాన్పూర్, మీరట్, ఢిల్లీ, అలాగే జైపూర్, నాగపూర్, పూణే, రాయ్పూర్, బిలాయి, జబల్పూర్ అనమాట, మధ్యప్రదేశ్, ఇండోర్, భోపాల్, భువనేశ్వర్ ఇవైతే ఇచ్చారు. మన ఆంధ్ర, తెలంగాణ మనకి అయితే ఇక్కడ ఏమి లేవన్నమాట. సో మనం వీటిలో ఉన్న వాటిలో నుంచి ఏదో ఒకటి మనకి దగ్గరగా ఉన్నదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం 5 కూడాను అన్ని ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ కిందకి రావాలి. ఇక్కడ డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అనమాట. అంటే ఇక్కడ కోల్ ఇండియాలో వాటికి సంబంధించిన వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ నేమ్ ఆఫ్ ది సబ్సిడరీ, ఏ యొక్క మీరు కోల్ దాంట్లో వర్క్ చేస్తున్నారు, ఆ యొక్క డిజిగ్నేషన్, జాయినింగ్ డేట్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. ఆర్ యూ ఎంప్లాయిడ్ ఇన్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్, అలాగే పిఎస్యూలో ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఆ యొక్క డిజిగ్నేషన్ అన్ని మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదు. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట. అడ్రస్లో నుంచి డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్ట్రీట్, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ కనుక బోత్ సేమ్ అయితే ఇది ఎస్ టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా వచ్చేస్తే ఒక డిఫరెంట్ అయితే కనుక ఈ అడ్రస్ మీరు ఇదైతే ఎంటర్ అయితే చేసుకోవాలి. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇక్కడ డిగ్రీ లేదంటే డిప్లొమా క్వాలిఫికేషన్ ఎక్వైర్డ్ అనమాట. దానికి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదైతే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలన్నమాట. డిప్లొమా వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 3 years డిప్లొమా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే బీఈ బీటెక్ ఇంజనీరింగ్ అనమాట. ఎలక్ట్రానిక్స్లో కానీ ఇంకా కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అంటే ఇక్కడ మన 3 ఆప్షన్స్ ఇచ్చారనమాట. బీఈ బీటెక్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, వీటిలో ఏదో ఒక దాంట్లో అయితే మీకు బీఈ బీటెక్ ఉన్నా, లేదంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఉన్నా కూడాను ఈ ఫోర్మెన్ ఈఎన్టీకి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని లిస్ట్ అయితే ఇచ్చారు. ఈ బ్రాంచెస్ వాళ్ళైతే వాళ్ళు ఎలిజిబుల్ అయితే కాదనమాట. నాట్ ఎలిజిబుల్ బ్రాంచెస్ ఆఫ్ డిప్లొమా ఆర్ బీఈ బీటెక్ అని ఇచ్చారు. ఈ కాలంలో ఉన్న వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అనమాట. ఈ కాలంలో ఉన్న వాళ్ళు బీఈ బీటెక్ వాళ్ళు అప్లై ఎలిజిబుల్. అలాగే డిప్లొమాలు ఈ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే మెకానికల్, అలాగే ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ అనమాట. ఎలక్ట్రికల్కి కూడా ఇక్కడ బీఈ బీటెక్ వాళ్ళకి, ట్రిపుల్ వాళ్ళు, అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళు కూడాను ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఇక్కడ మీరు డిగ్రీ లేదంటే డిప్లొమా అనమాట కంపల్సరీగా అయితే కావాలి. 10th క్లాస్తో స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. 10th సంబంధించి బోర్డు, సిబిఎస్ఈ బోర్డా, స్టేట్ బోర్డా ఎంటర్ చేయాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. సో ఇక్కడ మీరు మొదటి ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు ఎప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యారో, ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట, ఇలాగ ఎంటర్ చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. ఇక్కడ సబ్జెక్ట్ కాంబినేషన్ అనమాట. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో అవైతే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లాగే ఎంటర్ చేసుకున్న తర్వాత ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నారు. సిజిపిఏ వాళ్ళైతే కనుక మీకు ఎంత గ్రేడ్ వచ్చింది, టోటల్ సిజిపిఏ ఎంత ఎంటర్ చేయాలి. అదే కనుక మీకు పర్సంటేజ్ సిస్టమ్ వాళ్ళైతే టోటల్ మార్క్స్ ఎంత, టోటల్ మార్క్స్ ఎంత, మ్యాక్సిమం మీకు వచ్చిన మార్క్స్ ఎంత అంటే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ అనమాట, మీరు ఏ ఇంటర్మీడియట్ బోర్డులో చదువుకున్నారో, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనమాట,
అలాగే ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. అలాగే ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ కాంబినేషన్ అనమాట. పీసీఎం అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథ్స్ లేదంటే కామర్స్, మీరు దేంట్లో చదువుకున్నారో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కాంబినేషన్ అయితే ఇంటర్మీడియట్కి సంబంధించి ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా అలాగే ఇందాకట్లా గ్రేడ్ సిస్టమ్ అయితే గ్రేడ్ సిస్టమ్ అనమాట. మీకు ఎంత గ్రేడ్ వచ్చింది ఈ విధంగా ఎంటర్ చేయాలి. టోటల్ గ్రేడ్ ఎంత ఎంటర్ చేయాలి. కిందకి రావాలి. డిప్లొమా డిగ్రీకి సంబంధించి మీరు 3 years రెగ్యులర్ డిప్లొమానా లేదంటే రెగ్యులర్ ఇంజనీరింగ్ డిగ్రీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇన్స్టిట్యూట్ నేమ్, ఇంకా స్పెషలైజేషన్ మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేకపోతే ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ అండ్ పాసింగ్ ఆఫ్ డిగ్రీ అనమాట, అయితే డిప్లొమా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి గ్రేడ్ సిస్టమ్ అయితే తీసుకోవాలి. తీసుకుని మీకు ఎంత గ్రేడ్ వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. టోటల్ గ్రేడ్ ఎంత మెన్షన్ చేయాలి. అలాగే సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఒక టిప్ ఇచ్చారనమాట, టూల్ టిప్. మౌస్ దీని మీదకి మూవ్ చేస్తే మీకు ఒక టూల్ టిప్స్ అయితే వస్తాయి. ఇదైతే మనం వైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లేటెస్ట్ కలర్ ఫోటోగ్రాఫ్ 50 to 100 KB మధ్య ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో సైన్ చేసుకొని 50 to 100 KB మధ్య జేపీజీలో అప్లోడ్ చేసుకోవాలి. 10th క్లాస్ సర్టిఫికెట్ అనమాట. 100 నుంచి 1 MB అంటే 100 KB నుంచి 1 MB వరకు జేపీజీలో లేదంటే పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే డిగ్రీ లేదంటే డిప్లొమాకి సంబంధించినటువంటి సర్టిఫికెట్, అలాగే అప్లోడ్ ద స్కాన్ కాపీ ఆఫ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనమాట. SC ST OBC EWS వాళ్ళకి, లేని వాళ్ళకి అవసరమైతే లేదనమాట. నాకు ఇక్కడ ఫీజు అయితే 0 చూపించారు, నేను SC ఇచ్చాను కాబట్టి ఫీజు ఉన్న వాళ్ళైతే కనుక ఈ స్టెప్లో మీరు తర్వాత ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ ఫీజుకి సంబంధించి SC ST ఎక్స్-సర్వీస్మెన్ PWD క్యాండిడేట్స్కి నిల్ అనమాట, ఫీజు లేదు. UR OBC EWS క్యాండిడేట్స్కి GST అయితే కలుపుకొని 1180 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లాస్ట్ స్టెప్లో ఇవన్నీ టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. డిక్లరేషన్స్ అని అప్లోడ్ చేసిన తర్వాత ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ కనపడుతుంది, అన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకో. మనకి ఎడిట్ ఆప్షన్ అయితే లేదనమాట. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మనకి అప్లికేషన్ ఫామ్ని ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. మనకి కరెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఇక్కడ ఓకే అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. మీకు ఏదైనా ఎర్రర్స్ అనిపిస్తే బ్యాక్ బటన్కి వెళ్ళిపోయి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిన మరి ఇన్స్ట్రక్షన్స్ అగ్రీ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, క్లోజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రింట్ ఆప్షన్ ఉందన్నమాట, మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు అప్లికేషన్ ఫాము. ఇది ఫ్రెండ్స్ మనకి నార్తర్న్ కోల్ఫీల్డ్స్కి సంబంధించి 150 సూపర్వైజర్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. మీకు ఏదైనా టెక్నికల్ క్వైరీస్ కావాలంటే ఇక్కడ ఒక మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారు, వాళ్ళని కాంటాక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.